దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదిరి సిఎండ్ఐజిఎం చర్చ్ టవర్ క్లాక్ సెంటర్లో ఉన్నటువంటి సంఘ కాపరిగా మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి శుభములు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మరి యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి, పాపులను పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏ విధంగా పాపులని రక్షిస్తాడంటే ప్రాణం పెట్టి. చాలామంది ఈ భూమి మీద జన్మిస్తారు, వారి స్వార్థం కొరకు జన్మిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను వ్యక్తపరిచి ఇతరుల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుడే మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది క్రైస్తవులందరం కూడా నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడని. కొన్ని దేశాలు కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటాయి. మరి కదిరి సిఎండ్ఐజిఎం సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మరి సెక్రటరీ డిడి రాజశేఖర్ గారు తెలియజేస్తారు. ఈ సందర్భంలో ఈ 2023 సంవత్సరంలో మరి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చేసిన కార్యాలను గుర్తించాలని, యేసు ఎవరో తెలుసుకోవాలని, యేసు ఎందుకు వచ్చాడో కూడా గమనించాలని, గమనించిన తర్వాత ఆయనపై విశ్వాసం ఉంచాలని, ఆయనను హృదయంలో చేర్చుకోవాలని నేను సిఎండ్ఐజిఎం కదిరి సంఘ కాపరిగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరి రాబోయే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, అంతేగాక రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి సిఎండ్ఐజిఎం సంఘ సెక్రటరీ డిడి రాజశేఖర్ గారు కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామం. సిఎండ్ఐజి మిషన్ టవర్ క్లాక్ చర్చి కదిరి నుండి సంఘ సభ్యునిగా మాట్లాడుతున్నాను. క్రీస్తు ప్రభుల వారు శాంతి దూతగా ఈ లోకానికి వచ్చారు. శాంతిని ప్రకటించడానికి, శాంతిని నెలకొల్పడానికి, శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చర్చిలో ఘనంగా జరుగుతున్నాయి. అందుని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవితాల్లో శాంతి, సమాధానం ప్రభుల వారు అనుగ్రహించులాగున ఆయనను కీర్తిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఈ సంవత్సరం ఈ ఆరాధనను, ఈ క్రిస్మస్ ఆరాధనను మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా మీకందరికీ కూడా, లోకమంతటికీ కూడా శాంతిని ప్రభువు ప్రసాదించాలని, ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలు కలిగి ఉండాలని, మన దేశమైతేనేమి ఈ ప్రపంచమంతా కూడా శాంతిని ఆకాంక్షిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ క్రీస్తుల వారికే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికీ వందనాలు తెలియజేస్తాను. నమస్తే. మీకు అందరికీ శుభాలు తెలియజేసుకున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ఈ లోకానికి పరలోకమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడమే క్రిస్మస్. కాబట్టి మానవులందరూ దేవునికి దూరమైనప్పుడు మానవులను రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపాడు. ఆయన ఆమె కుమారుని కన్ను తన ప్రజల వారి పాపం నుండి ఆయన విడిపించింది. కాబట్టి ఆయన పాపాల నుంచి విడిపించడానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగు కలిగించడానికి, పాపంలో ఉన్న వారికి పరిశుద్ధత ఇవ్వడానికి, మానవులందరూ పాపం పోగొట్టుకోవాలని, మరి జన్మ కర్మ పాపాలు పోగొట్టుకొని నిత్యత్వం చేరాలనుకున్నప్పుడు మానవులందరూ మరి రక్తం చిందిస్తున్నారు. పొట్టేల రక్తము, కోడేల రక్తము. ఈ రక్తం ద్వారా మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు, కానీ వాటి ద్వారా పోలేదు. ప్రతి ఏటా మనం అర్పిస్తున్నాం, కానీ వాటి ద్వారా, రక్తం ద్వారా పాపం పోలేదు. కానీ యేసు ప్రభు ఈ లోకాన్ని మానవతారిగా వచ్చి పరిశుద్ధుడిగా జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని మన అందరి కొరకు ప్రాయశ్చిత్తబలిగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి రావడం. సృష్టికర్తైన దేవుడు మానవ స్వరూపిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవులందరినీ రక్షించడానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, పాపాన్ని జయించడానికి, పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యం మనం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం పరలోక రాజ్యం చేరాలంటే ఆయన మార్గమే అంటున్నాడు, అంతేగాని మొత్తం కాదు. ఇది ఓన్లీ మార్గం. నేనే మార్గం, సత్యం, జీవమే ఉన్నాను అంటున్నాడు. కాబట్టి పరలోకం నువ్వు చేరాలంటే, పాపం నువ్వు తీసివేయబడాలంటే పరిశుద్ధుడైన తన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు కార్చాడు. ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి అర్హులుగా చేస్తుంది. ఆ పరలోక మార్గంలో నువ్వు రావాలని, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయనను హృదయంలో చేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఆయన జన్మించినప్పుడే క్రిస్మస్. కాబట్టి నువ్వు క్రిస్మస్ సంబరాలు చేసుకోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్య వారసుని మార్చబడాలని కోరుకుంటూ తను ఎంత అంగీకరించడో
వారందరూ దేవుని కుమారుడు. ఇప్పుడు నువ్వు అంగీకరిస్తావు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చా, నా కొరకు మరణించాడు, నా కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడినాడు, మరణించి 3వ దినం లేచినాడని ఎప్పుడు విశ్వసిస్తావో వాళ్ళు నిత్య జీవాన్ని ఆయన ఇస్తానంటున్నాడు, పరలోకంలో చేర్చుకొని ఆ ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడమే క్రిస్మస్. అందరికీ వందనాలు.